ఏమండోయ్ పార్ట్ 3కి స్వాగతం. అదేనండి. అమ్మవారికి దండం పెట్టేసుకున్న తర్వాత రథం అంతా ముస్తాబు చేశారు కదండీ! ఆ ముస్తాబు చేసిన తర్వాత పుట్టింటికాడ నుంచి అత్తోరింటికి తీసుకెళ్తారన్నమాట. అక్కడ ఎలా ఉందో రండి చూసేద్దాం. చూసారు కదా! ఫుల్ లైటింగ్‌తో, డెకరేషన్‌తో మంచి హడావిడిగా ఉంది. బాంబులు, మతాబులు, జువ్వలతో మంచి హడావిడిగా గ్రాండ్ వెల్కమ్‌లా ఉందండి. అయితే ఆ లైటింగ్‌కి అదంతా కూడా చాలా బాగా చేశారు. ఆ లోనికి వెళ్ళామన్నమాట. అయితే ఈ వర్షం పడడం వల్ల కొంచెం అక్కడ మట్టి నేల వల్ల కొంచెం ఇబ్బందిగా ఉందండి. జనం అయితే ఇసుకేస్తే రాలని జనం ఉన్నారన్నమాట. అంత జనం ఉన్నారు. జనం అంతా కూడా ఓ పక్క నుంచి నాట్యాలు ఆడవాళ్ళు, ఓ పక్క నుంచి డ్యాన్సులు మగవాళ్ళు, మంచి బీభత్సంగా ఉందన్నమాట. ఓ పక్క నుంచి బాంబులు వేస్తున్నారు. ఇదిగోండి కాళికామాత వేషం వేశారన్నమాట. భయం వేసింది నాకు. పక్క నుంచి వెళ్ళాను. అయితే అమ్మవారిని దర్శించుకుందాం అని చెప్పేసి మా ఆవిడ నేను లోనికి వెళ్ళిపోయి అయితే అక్కడ తాడు కింద కట్టారు. అయినా సరే ఇలా వెళ్ళి చూస్తామండి. ఇదిగోండి అమ్మవారిని చూపిస్తున్నాను. ఆ పక్కనే చూసారా ఒక వర కింద ఉంటుంది అన్నమాట. అందులో తాడి చెట్టు వస్తుంది అన్నమాట అండి. ఆ తాడి చెట్టు గురించి ఆ వరమాట. చూసారు కదా! ఈ తీర్థంలో మంచి అట్రాక్షన్ ఏంటనుకుంటున్నారు? ఈ జువ్వలు, అవుట్లు అండి. అయితే ఇదిగోండి జువ్వలు అవి వేస్తున్నారన్నమాట. కలర్స్ జువ్వలు, అవుట్లు, షార్ట్లు అన్నీ వేశారు. ఆ తర్వాత ఏర్ చెట్టు అని ఆ చెట్టు పేరు అన్నారు, మామూలుగా ఏర్ చెట్టు అన్నారన్నమాట. అది నిజంగా జనాల మీదకి వచ్చేసిందండి. జనాలు అందరూ పరిగెట్టేసి బీభత్సం అయిపోయిందన్నమాట. అయిపోయిన అనంతరం స్నేక్ పెట్టారన్నమాట. స్నేక్ కూడా చాలా బాగా వచ్చింది. అయితే అందరూ కూడా ఆనందంగా చూశారన్నమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోమా. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టడం మర్చిపోకు. ఉంటాను.